హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కుమార్. మీరు చూస్తున్న టెక్ 365. ఫ్రెండ్స్, మొబైల్ బోనాంజా సేల్ ప్రతి నెల ఫ్లిప్కార్ట్ వాళ్ళు పెడుతూ ఉంటారు. అందులో బెస్ట్ ఫోన్ సిరీస్ మీకు చెప్తాను. అంటే ఇది నా సజెషన్ మాత్రమే, తర్వాత మీ ఒపీనియన్ మీకు ఉంటుంది. ఇక స్టార్టింగ్ మనం చూస్తే రియల్మీ C3 ఉంది. ఇది మనకి ఆల్రెడీ నేను అన్బాక్స్ చేసి పెట్టాను. ఇది 3GB 32GB 7000, అలాగే 4GB 64GB 8000 ఉంది. ఇది మీకు మంచి రేట్ అని చెప్పొచ్చు. మీరు హీరో G70 ప్రాసెసర్తో మంచి ఫోనే. అలానే మీకు ఇది యాక్సిస్ బ్యాంక్ ఆఫర్ ఉపయోగిస్తే 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ వస్తుంది. అంటే 1500 కాదు కానీ ఒక 1000 రూపీస్ అయితే మ్యాక్సిమం రావచ్చు. అలానే మీకు ఇక్కడ నెక్స్ట్ చూస్తే రెడ్మీ 80 ఉంది. ఇది రియల్మీ C3 అంటే మంచి ఫోన్ కాకపోవచ్చు కానీ పర్వాలేదు, ఓకే ఫోన్. ఇది మీకు స్నాప్డ్రాగన్ 439 ప్రాసెసర్తో వస్తుంది. ఒకవేళ మీకు రెడ్మీ ఫోన్లోనే కావాలి అనుకుంటే రెడ్మీ 80 తీసుకోవచ్చు, కానీ బెటర్ టు బై రియల్మీ C3. ఇక నెక్స్ట్ మీకు రియల్మీ 5 Pro ఉంది. ఇది మీకు క్వార్టర్ ఆఫ్ ఉపయోగిస్తే మీకు దగ్గర 10,500కి వస్తుంది. స్నాప్డ్రాగన్ 712 ప్రాసెసర్తో వెనక్కి క్వాడ్ క్యామ్ సెటప్ 48 కెమెరా సెటప్తో, అలాగే ఫ్రంట్ చూసుకుంటే 16 మెగాపిక్సెల్ కెమెరాతో, ఊక్ 3.2 ఛార్జింగ్తో మంచి డీల్ అని చెప్పొచ్చు. ఇక సామ్సంగ్ ఏ సిరీస్ ఉంది, A50 తీసుకుంటే అంత మంచి డీల్ కాదని చెప్తాను. దీని బదులు M సిరీస్ తీసుకోవడం బెటర్. ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే రెడ్మీ నోట్ 7 Pro ఉంది. ఇది మనకు 10,000 మంచి డీల్ చెప్పుకోవచ్చు. ఈక్వల్ టు రియల్మీ 5 Pro. ఒక్క ఫాస్ట్ ఛార్జర్ మాత్రమే ఇవ్వరు అన్నమాట. ఇంకా 48 క్యామ్ సోనీ సెన్సార్ ఉంటుంది. గ్లాస్ బాడీ కార్నర్ గొరిల్లా గ్లాస్ 5 675 ప్రాసెసర్తో మంచి డీల్ అని చెప్పొచ్చు. 4GB 64GB స్టోరేజ్ నుంచి కేవలం మనకి 10,000కి వస్తుంది. మనం ఆఫర్ ఉపయోగించుకుంటే కేవలం మనకి 8,500 ఆర్ 9,000 అప్రాక్స్ వస్తుంది. మీకు దగ్గర చూసుకుంటే రియల్మీ 5A ఉంది. రియల్మీ 5S కంపేర్ చేస్తే ఈ ఫోన్ తీసుకోమని నేను ఎవరికైనా సజెస్ట్ చేస్తాను అనమాట. ఎందుకంటే దగ్గర స్పెక్స్ అన్ని సేమే ఉంటాయి, పెద్ద తేడా ఉండవు. స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్తో క్వాడ్ క్యామ్ సెటప్, అలాగే మనకి ఫాస్ట్ ఛార్జర్ ఒకటి మైనస్ పాయింట్ ఉంటుంది, అలాగే ప్లాస్టిక్ బాడీ వస్తుంది. ఈ రెండు మీరు మేనేజ్ చేసుకోగలిగితే మంచి ఫోన్ అని చెప్పొచ్చు. అలానే మనకి ఇది నెక్స్ట్ వివో Z1 Pro ఉంది. ఇది మంచి డీల్ అని చెప్పొచ్చు. మీకు దగ్గర 10,500కి వస్తుంది డీల్లో, అంటే కార్డ్ ఆఫర్ ఉపయోగించుకొని. ఇక్కడ మనకి స్నాప్డ్రాగన్ 712 ప్రాసెసర్తో పంచ్-హోల్ క్యామ్ సెటప్ 32 మెగాపిక్సెల్, వెనక్కి ట్రిపుల్ క్యామ్ సెటప్తో అంటే 5000 mAh బ్యాటరీ, అలానే వెనక్కి మీకు ప్లాస్టిక్ బాడీ వస్తుంది, గ్లాస్ కాదు. ఈ ఒక్కటి మేము మేనేజ్ చేసుకోగలిగితే మంచి ఫోన్ అని చెప్పొచ్చు. అక్కడ కూడా ఫాస్ట్ ఛార్జర్ ఇస్తున్నాడు, 18W ఫాస్ట్ ఛార్జర్. ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే సామ్సంగ్ S9 ఉంది. ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ కావాలనుకుంటే ఎవరైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఇది 23,000కి వస్తుంది. కార్డ్ ఆఫర్ ఉపయోగించుకుంటే ఇంకా మంచి తక్కువ రేటుగా వస్తుంది. ఇది Exynos 9810తో వస్తుంది. అలానే మీకు ఇది బ్యాటరీ తీసుకున్న 3000 దగ్గర వస్తుంది. ఆ రెండు మీరు మేనేజ్ అవ్వాలి. 2 years బ్యాక్ ఫోన్. ఇది డిజైన్ కూడా 2 years బ్యాక్ అనే చెప్పొచ్చు. ఇది 4GB 64GB. ఇది చూసుకోండి కొంచెం. ఇక నెక్స్ట్ మీరు చూసుకుంటే సామ్సంగ్ S9 Plus ఉంది. సేమ్ దగ్గర అదే ప్రాసెసర్ 28,000కి వస్తుంది. మీకు సామ్సంగ్లోని ఫ్లాగ్షిప్ కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే బెటర్ స్కిప్. ఇంకా నెక్స్ట్ వివో Z1X ఉంది. వివో Z1X చూసుకుంటే 14,000కి వస్తుంది. కార్డ్ ఆఫర్తో ఉపయోగించుకొని స్నాప్డ్రాగన్ 712 ప్రాసెసర్, అలాంటి ప్లాస్టిక్ బాడీ. ఇది గ్లాస్ బాడీ కాదు. డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో AMOLED స్క్రీన్. మంచి ఫోన్ అని చెప్పొచ్చు, తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మీరు చూసుకుంటే iQ3 ఉంది. 25th లాంచ్ అవుతుంది. A65 ప్రాసెసర్తో, అలానే 50W ఛార్జర్తో ఫాస్ట్ ఛార్జర్ వస్తుంది. అలానే 5G ఫోన్ ఉంది. 5G ఫోన్ అయినా మీకు 2 years తర్వాతే మీరు ఫుల్ ఫ్లెజ్డ్గా ఉపయోగించుకోవచ్చు అని నా ఒపీనియన్. మీకు స్పీడ్ కావాలి, కొత్త ప్రాసెసర్ కావాలి అనుకుంటే తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మీరు చూసుకుంటే iPhone 7 ఉంది. స్కిప్ చేయడం బెటర్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే అప్డేట్ అయితే ఆపేస్తే తొందరలోనే. iPhone 7 అండ్ 8 సిరీస్ కూడా 10 నుంచి తీసుకోవడం బెటర్ అని చెప్తాను. ఇంకా రియల్మీ XT ఉంది. XT చూసుకుంటే 15,000కి వస్తుంది. కార్డ్ ఆఫర్ ఉపయోగించుకొని ఇంకా తక్కువకి వచ్చే అవకాశం ఉంటుంది. డిస్ప్లే ఫింగర్ ప్రింట్, అలానే AMOLED స్క్రీన్, స్నాప్డ్రాగన్ 712 ప్రాసెసర్తో క్వాడ్ క్యామ్ సెటప్తో మంచి ప్యాకేజ్ అని చెప్పొచ్చు. రియల్మీ XT కూడా దగ్గర సేమే, కాకపోతే ఇందులో మీకు చేంజెస్ ఏంటంటే స్నాప్డ్రాగన్ 730Gతో వస్తుంది, అలాగే 30W ఫాస్ట్ ఛార్జర్తో వస్తుంది. ఈ రెండు మీకు ఇందులో ప్లస్ పాయింట్స్ అనమాట. తీసుకోవాలనుకుంటే ఇదిగో మీరు తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మీరు చూసుకుంటే నెక్స్ట్ మీకు రియల్మీ 3 ఉంది. రియల్మీ 3 7,000 రూపీస్కి 3GB 32GB మీటర్ హీరో P70. అలానే మనకి బ్యాక్ 12+5, ఫ్రంట్కి బ్యాక్ 13+5 వస్తుంది. 13 మెయిన్ సెన్సార్, 5 డెప్త్ సెన్సార్. అలానే మనకి ఫ్రంట్ చూసుకుంటే 30 మెగాపిక్సెల్ వస్తుంది. మంచి ప్యాకేజ్ అని చెప్పొచ్చు 7,000కి. ఇక నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ X50 Pro వస్తుంది 5G. ఇది 5G వెర్షన్ అనమాట. మీకు 24th లాంచ్ అవుతుంది. A65 ప్రాసెసర్తో, అలాంటి 5G మోడెమ్, అలానే డ్యూల్ కెమెరా సెటప్ ఫ్రంట్కి. బ్యాక్ చూసుకుంటే క్వాడ్ క్యామ్ సెటప్,
మంచి ప్యాకేజ్ అని చెప్పొచ్చు. కానీ ప్రైస్ చూసుకోవాలి 30 to 35 పెడతానని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చూడాలి ప్రైస్ ఎంత ఉంటుందో. ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే ఒప్పో రెనో ఉంది. ఒప్పో రెనో 855 ప్రాసెసర్ వస్తుంది. షార్ప్ ఫిన్ డిజైన్ వస్తుంది, పాపప్ సెల్ఫీ. అలానే మనకి ఇది బ్యాక్కి ట్రిపుల్ కెమెరా సెట్, ఫ్రంట్ చూసుకుంటే సింగిల్ క్యామ్ వస్తుంది. మీకు ఫుల్ స్క్రీన్ కావాలి, ఒక యూనిక్ డిజైన్ కావాలి అనుకుంటే ఒప్పో ఫోన్ తీసుకోవచ్చు. మంచి ఫోనే. మీకు ఆఫర్లో 26,990కి వస్తుంది. ఒరిజినల్ చూసుకుంటే 36,000 అప్రాక్స్ వస్తుంది. చూసుకోండి, మంచి ఫోన్ అని చెప్పొచ్చు 26 వస్తే మాత్రం. ఇక నెక్స్ట్ మోటో E6s ఉందన్నమాట, స్కిప్ చేయడం బెటర్. రియల్మీ 3 చెప్పాం కదా ఇందాకనే, ఇది 3GB వెర్షన్, 3GB 64GB వెర్షన్ ఇది. ఇక నెక్స్ట్ MI A3 ఉంది. MI A3 కార్డ్ ఆఫ్ ఉపయోగించుకుని ఇంకా తగ్గే అవకాశం ఉంది. ఎవరికైనా Android 1 విత్ గుడ్ బిల్డ్ క్వాలిటీ కావాలనుకుంటే తీసుకోవచ్చు అనమాట ఈ ఫోన్ని. ఇది స్టార్టింగ్ మనకి 4GB 64GBతో స్టార్ట్ అవుతుంది. AMOLED డిస్ప్లే కాబట్టి HD, అది ఒక్కటి మీరు మేనేజ్ అవ్వాలి అంతే. ఇంకా నెక్స్ట్ రియల్మీ 5 ఉంది. రియల్మీ 5 బదులు రియల్మీ 5i తీసుకోండి, ఇంకా 1000 రూపీస్ తగ్గుతుంది. దాని మీద కార్డ్ ఆఫర్ ఉపయోగిస్తే ఇంకా తగ్గే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ మీకు K20 Pro ఉంది. K20 అయితే స్కిప్ చేసేయండి. పోకో X2 కానీ రియల్మీ X2 కానీ తీసుకోండి నా బదులు, ఎందుకంటే స్నాప్డ్రాగన్ 730తో వస్తుంది, 730Gతో వస్తున్నాయి ఆ రెండు ఫోన్లు. అలానే మనకి ఇక్కడ చూసుకుంటే రెడ్మీ K20 Pro ఉంది. రెడ్మీ K20 Pro ఇప్పుడు కూడా బెస్ట్ ఆప్షన్ చెప్పొచ్చు. వెనక్కి ట్రిపుల్ క్యామ్ సెటప్ 48+13+5 అనుకుంటా. ఫ్రంట్ చూసుకుంటే ఫ్రంట్ మనకి 20 మెగాపిక్సెల్ అనుకుంటున్నా, 20 మెగాపిక్సెల్. అలానే మనకి డెప్త్ సెన్సార్ కూడా 8 మెగాపిక్సెల్, 5 కాదు. ఇది మంచి బిల్డ్ క్వాలిటీ కావాలి, రెడ్మీ నుంచి కావాలనుకుంటే మంచి ఫోన్ అని చెప్పొచ్చు. ఇది ఫ్లాగ్షిప్ ఫోన్, చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే Honor 9X ఉంది. Honor 9X ఇది మనకి చైనాలో అయితే మాత్రం మంచి ప్రైస్ లాంచ్ చేశారు, మంచి ప్రాసెసర్తో. కిరిన్ 810తో లాంచ్ చేశారు. అదే గ్లోబల్ కానీ ఇండియా కానీ వచ్చేసరికి మాత్రం కిరిన్ 710తో లాంచ్ చేశారు. కేవలం పాపప్ సెల్ఫీ కావాలి, అలానే మాకు గూగుల్ సర్వీసెస్ వద్దంటే మాత్రం ఈ ఫోన్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు యూఎస్కి చైనాకి ట్రేడ్ వార్తో వీళ్ళకి గూగుల్ సర్వీసెస్ ఆపేశారన్నమాట. అంటే యూఎస్ నుంచి ఎటువంటి సహాయం ఉండదు వీళ్ళకి. ఇది ఎలాగో హువావే సబ్ బ్రాండ్ కాబట్టి వీళ్ళు కూడా మ్యాక్సిమం అయితే గూగుల్ సర్వీసెస్ అందకపోవచ్చు. ఇక నెక్స్ట్ మనకి మోటో G8 ఉంది. మోటో G8 కూడా స్కిప్ చేయడం బెటర్. ఇది ఒక 1 year బ్యాక్ ఫోన్. ఇక వివో U10 ఉంది. స్నాప్డ్రాగన్ 665తో, అలాగే బ్యాక్ ట్రిపుల్ క్యామ్ సెటప్, ఫ్రంట్కి 8 మెగాపిక్సెల్, 5000 mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జర్ అవుతుంది. కావాలనుకుంటే మాత్రం ఫోన్ మంచి డీల్ అని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ మనం చూసుకుంటే పోకో F1 ఉంది. ఇది పోకో లవర్స్కి, అలాగే గేమ్ లవర్స్కి, ఇంకా మనకి 845 ఎవరికైనా కావాలనుకుంటే ఈ ఫోన్ని ప్రిఫర్ చేస్తాను. కాకపోతే ఓల్డ్ మోడల్ నాచ్ వస్తుంది, ఎందుకంటే ఐఆర్ సెన్సర్ లోపల. ఐఆర్ సెన్సర్ ఉండడం వల్ల నాచ్ సైజ్ పెరిగింది. అలానే బెజల్ కూడా ఎక్కువ ఉంటుంది. 2018 డిజైన్ ఇది, చూసుకోవాలి మీరే. అంటే మీకు ఓల్డ్ డిజైన్ అయినా పర్లేదు అనుకోండి ఫోన్ తీసుకోవచ్చు. ఇక రియల్మీ X ఉంది. రియల్మీ X చూసుకుంటే మనకి 710 ప్రాసెసర్తో వస్తుంది. ఆ రేట్కి అయితే వేస్ట్ అని చెప్పొచ్చు. ఇంకా మంచి ప్రాసెసర్స్ ఉన్నాయి. బెటర్ టు బై రియల్మీ XT అనమాట. ఇక నెక్స్ట్ సామ్సంగ్ S20 ప్లస్ S20 అల్ట్రా ఉంది. ఫ్లాగ్షిప్లో అయితే ఈ ఫోన్స్ ప్రిఫర్ చేయొచ్చు, కానీ ఎగ్జోనిస్ ప్రాసెసర్తో వస్తుంది. ఎగ్జోనిస్ 990 ప్రాసెసర్తో వస్తుంది, స్నాప్డ్రాగన్ కాదు. ఆ ఒక్కరి మీ మేనేజ్ కావాలి. ప్లస్ ఇది S20 ప్లస్ S20 అల్ట్రా కొంటే మాత్రం మీకు గెలాక్సీ బడ్స్ మీకు 2000కి వస్తుంది. లేదు అంటే మీరు బయట వేరేగా కొనాలనుకుంటే 12,000 రూపీస్ పడుతుంది. ఇది మీకు ఒక ఆఫర్ అని ఇచ్చారన్నమాట సామ్సంగ్ తరపున. ఇక నెక్స్ట్ మీకు సామ్సంగ్ A సిరీస్ స్కిప్ చేయడం బెటర్. ఒప్పో F15 కూడా F సిరీస్లో స్కిప్ చేయాలి. రెండు ఆఫ్లైన్ సిరీస్. వీటి బదులు మీరు ఒప్పో కాకుండా సామ్సంగ్ అయితే M సిరీస్ తీసుకోవడం అయితే మంచిదని చెప్తాను. ఇక సామ్సంగ్ గెలాక్సీ S10 లైట్ చూసుకుంటే ఇక్కడ మీకు 40,000కి వస్తుంది. 40,000లో మీకు ప్లాస్టిక్ బాడీ వస్తుంది. కాకపోతే ఈ స్నాప్డ్రాగన్ 855 చూపిస్తా కొంచెం, 855తో వస్తుంది. 855 వస్తుంది. కాబట్టి సామ్సంగ్ బ్రాండింగ్ కావాలి, అలానే సూపర్ స్టడీ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కావాలి అనుకుంటే ఈ ఫోన్ని తీసుకోవచ్చు అనమాట. 40,000కి 8GB 128GB ఒకే స్టోరేజ్ ఉంటుంది ఇందులోని. ఇక నెక్స్ట్ మీకు ఐఫోన్ XX ఉంది. XX కాకుండా ఐఫోన్ 10 తీసుకుంటే బెటర్. మీకు అప్పుడప్పుడు ఆఫర్లోని 45,000కి వస్తుంది ఐఫోన్ 10. ఇక ఎందుకంటే ఇందులో మాకు HD ప్లస్ డిస్ప్లే ఉంది. సూపర్ రెటీనా డిస్ప్లే అయినా AMOLED కాదనమాట. అలానే మీకు ఇది అంత రేంజ్ ఉండదు. ఐఫోన్ 10 XS Max ఆ రేంజ్లో ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ మనం చూసుకుంటే రియల్మీ X2 Pro ఉంది. X2 Pro మంచి ఫోన్ అని చెప్పొచ్చు. 90Hz డిస్ప్లేతోని, అలానే మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ 7th జనరేషన్, అలానే మనకి 50W ఫాస్ట్ ఛార్జర్ వస్తుంది. 8055+ వస్తుంది ప్రాసెసర్. ఇంకా మనకి క్వాడ్ క్యామ్ సెటప్ వస్తుంది. మంచి ప్యాకేజ్ అని చెప్పొచ్చు ఆ ప్రైస్ రేంజ్లో. AMOLED స్క్రీన్ ముఖ్యంగా గుర్తుంచుకోండి. లేదు అనుకుంటే వెయిట్ చేయండి. 24th రియల్మీ X55 Pro చెప్పంగా ఇంత దగ్గర లాంచ్ అవుతుంది. అది తీసుకోవడం బెటర్ అని చెప్తాను ఈ ఫోన్ కన్నా.
పెట్టిన డబ్బులకి లేటెస్ట్ అయితే బెటర్ కదా. ఇక ఐఫోన్ 7 ప్లస్ కూడా స్కిప్ చేయండి, అప్డేట్స్ అయితే తొందరలో ఆపేస్తారు. ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే పిక్సెల్ 3a ఉంది. పిక్సెల్ 3a ఓన్లీ జీక్యామ్ కావాలనుకుంటే ఈ ఫోన్ని తీసుకోవచ్చు అనమాట, లేదంటే బెటర్ స్కిప్. ఇంకా మీకు హానర్ 20 ఉంది. హానర్ 20 తీసుకోవచ్చు, కాకపోతే గూగుల్ సర్వీసెస్ అయితే వర్క్ అవ్వు, అంటే ఆపేస్తారనమాట. వీరికి చెప్తున్నాం కదా, కాన్ఫిడెంట్ ఇది నడుస్తుంది. కాకపోతే ఫ్లాగ్షిప్ ఫోన్ ఇది 982 ప్రాసెసర్తో వస్తుంది. ఆ ఒక్కటి ప్లస్ పాయింట్ అనమాట ఫ్లాగ్షిప్ ఫీచర్స్ అన్ని. ఇంకా నెక్స్ట్ మీకు ఏసెస్ 6Z ఉంది. ఏసెస్ 6Z మీకు ఇప్పుడు 24,000కి వస్తుంది. బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. అక్కడ మీకు వెనక నుంచి ముందుకు వస్తుంది అన్నమాట క్యామ్. ఇది పాపప్ కాదు, వెనక కెమెరా ముందు కెమెరా ఒక్కటే అనమాట. 48+5 వస్తుంది. చాలా బాగుంటుంది ఫ్రంట్ కూడా సెల్ఫీకి. అలానే మీకు ఇది సూపర్ AMOLED కాదు, హెచ్డీస్కి ఫుల్ హెచ్డీస్ అనమాట. ఒక్కడే మీరు మేనేజ్ అవ్వాలి. ఫుల్ హెచ్డీ స్క్రీన్ ఓకే అనుకుంటే ఫోన్ తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మీరు చూసుకుంటే బ్లాక్ షర్ట్ 2 ఉందన్నమాట. బ్లాక్ షర్ట్ 2 చూసుకుంటే మీకు 30,000కి వస్తుంది. ఇందులో మీరు చూసుకుంటే 6GB ర్యామ్తో స్టార్ట్ అవుతుంది. 128GB 256GB 12GB ర్యామ్ కూడా ఉంది ఇందులోని. కాకపోతే ఇది మీకు 855 ప్రాసెస్ వస్తుంది. 855+ కూడా కాదనమాట. ఇది మీకు కాకపోతే సూపర్ బైండ్ చేస్తారనమాట, అంటే ఓవర్ క్లాకింగ్ చేస్తారనమాట గేమింగ్ కోసం. మంచి బిల్డ్ క్వాలిటీ కావాలి గేమింగ్ ఫోన్ కోసం, ఫోన్ 30,000లో కావాలంటే ఫోన్ తీసుకోవచ్చు. లేదంటే వెయిట్ చేయండి, మంచి మంచి ఫోన్స్ ఇంకా వస్తూనే ఉంటాయి, అంటే వస్తున్నాయి. ఇప్పుడు ఈ నెల ఆఖరిలోగా iQ3 వస్తుంది, బెటర్, దాని గురించి వెయిట్ చేయడం. ఇక నెక్స్ట్ మీరు చూసుకుంటే iPhone 8 ఉంది, స్కిప్ చేయడం బెటర్. ఇంకా iPhone 11 సిరీస్ ఉన్నాయి. iPhone 11 తీసుకోవచ్చు. కాకపోతే ఇది కేవలం యాపిల్ లవర్స్కి. చూసాక ప్రైసెస్ ఎలా ఉంటాయో. 11 Pro Max అయితే బెస్ట్ బిల్డ్ క్వాలిటీ పరంగా. అలానే ఇందులో మీకు చాలా ఫీచర్స్ ఉంటాయి అడిషనల్గా మిగతా 11 సిరీస్తో కంపేర్ చేస్తే. నెక్స్ట్ మీరు చూస్తే పోకో X2 ఉంది. పోకో X2 మీకు 16,000కి వస్తుంది. ఐసిఐసిఐ బ్యాంక్ ఆఫర్ ఉపయోగించుకొని మీకు 1,000 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అలానే మీరు యాక్సిస్ బ్యాంక్ ఉపయోగించుకున్న 1,500 వరకు ఆఫ్ వస్తుంది మీకు. ఇందులో మీకు ప్లస్ పాయింట్స్ ఏంటంటే 64MP సోనీ సెన్సర్ ఉంటుంది, ఫస్ట్ టైం ఇండియాలో అనమాట. అదే మీరు రియల్మీ X2 చూసుకుంటే 64MP ఉంటుంది, కానీ శాంసంగ్ సెన్సర్ అది. అలానే మీకు వెనక్కి క్వాడ్ క్యామ్ సెటప్, గ్లాస్ బాడీ, పోకో బ్రాండింగ్. పోకో అంటే తెలిసిందిగా మీకు. ఇంకా నెక్స్ట్ మీరు చూసుకుంటే ఫ్రంట్ మీకు డ్యూల్ క్యామ్ సెటప్ ఉంటుంది 20+2. ఇంకా ఇది మీకు 4500 mAh బ్యాటరీ ఉంటుంది. ఇంకా 27W ఫాస్ట్ ఛార్జర్ వస్తుంది అన్నమాట. ఇవన్నీ ప్లస్ పాయింట్ పోకో F2లోని. తీసుకోవాలనుకుంటే ఇది మంచి ప్రైస్ రేంజ్లో దించారు, మంచి ఫోన్ అని చెప్పొచ్చు, తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మీరు చూసుకుంటే ఒప్పో ఏ సిరీస్ స్కిప్ చేయొచ్చు, హానర్ 20i కూడా స్కిప్ చేయొచ్చు. రెడ్మీ నోట్ 7 SE 66 ప్రాసెసర్ వస్తుంది. ఆ ఒక్కటి మీరు మర్చిపోతే గ్లాస్ బాడీ, అలానే క్వాడ్ క్యామ్ కాదు డ్యూల్ క్యామ్, ఇది 48+5. ఫ్రంట్ చూసుకుని 13 MP సెన్సర్, సేమ్ నోట్ 7 Pro క్యామ్ అనమాట. కాకపోతే సామ్సంగ్ సెన్సర్ ఇది, అది సోనీ సెన్సర్. సామ్సంగ్ సెన్సర్ కూడా మేనేజ్ చేసుకోగలిగితే మంచి ఫోన్ అని చెప్పొచ్చు. లేదు అనుకుంటే రియల్మీ 5i తీసుకోవచ్చు, లేదంటే రెడ్మీ నోట్ 8 వచ్చింది, అదేం తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఏసెస్ మ్యాక్స్ M2 ఉంది, స్కిప్ చేయడం బెటర్. వివో V15 సిరీస్ కూడా ఆఫ్లైన్ సిరీస్, స్కిప్ చేయడం బెటర్. ఒప్పో F సిరీస్ కూడా స్కిప్ చేయొచ్చు. నోకియా 7.2 చూస్తే ఇది మీకు బెస్ట్ ఆండ్రాయిడ్ 1 సాఫ్ట్వేర్తోని మంచి బిల్డ్ క్వాలిటీతో కావాలంటే ఫోన్ తీసుకోవచ్చు. కాకపోతే ఆ ప్రైస్ వర్త్ కాకపోయినా ఆండ్రాయిడ్ 1 లవర్స్కి అయితే ఇది మంచి ఫోన్ అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ మీరు చూసుకుంటే ఒప్పో F సిరీస్ కూడా ఆఫ్లైన్ సిరీస్ స్కిప్ చేయడం బెటర్. మోటోలో 1 విజన్, 1 మ్యాక్రో, 1 యాక్షన్ ఇటువంటి సిరీస్ కూడా మీరు స్కిప్ చేయడం బెటర్. ఇక నెక్స్ట్ మీరు చూసుకుంటే హువావే Y9 ప్రైమ్ ఉంది, ఓన్లీ పాపప్ హువావే బ్రాండింగ్ కావాలంటే ఫోన్ తీసుకోవచ్చు. ఇక మోటరోలా 1 యాక్షన్ చెప్పిందే కదా, ఎగ్జాక్ట్ సిరీస్ వాడతారు వీళ్ళు, అంటే ప్రాసెసర్ వాళ్ళు శాంసంగ్స్ అనమాట. శాంసంగ్ ప్రాసెసర్ వాడడం వల్ల ఏమవుతుందంటే మీకు ఆ పెర్ఫార్మెన్స్ అంతగా బాగుండదు స్నాప్డ్రాగన్తో కంపేర్ చేస్తే, అది మీకు చెప్తున్నాను అనమాట. లేదు మోటరోలా బ్రాండింగ్ కావాలంటే ఈ ఫోన్ తీసుకోవచ్చు, మోటరోలా 1 యాక్షన్, అది అంతకుమించి ఏం చేయలేం. ఇక బడ్జెట్ బైస్ ఉన్నాయి ఇక్కడ. జియోని సిరీస్ స్కిప్ చేయొచ్చు, జియోని ఇక నెక్స్ట్ మీకు లెనోవో K10 నోట్ ఉంది. ఇది మీకు 8,990 రూపీస్కి వస్తుంది. కార్డ్ ఆఫ్ రూపీకి ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది. ఇందులో మీకు రియల్మీ 3 Pro, రెడ్మీ నోట్ 7 Pro అంత ఈక్వల్ రేంజ్ ఫోన్ అనమాట. ఎందుకంటే ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 710 ఉంది, వెనక్కి ట్రిపుల్ క్యామ్ సెటప్ ఉంది, 16 MP మెయిన్ సెన్సర్, అలానే మనకి ఇది
8 మెగాపిక్సెల్ వైడ్ వస్తుంది, 5 మెగాపిక్సెల్ డెప్త్. అలాగే ఫ్రంట్ చూసుకుంటే 60 మెగాపిక్సెల్స్ సెల్ఫీ క్యామ్ ఉంది, 4050 mAh బ్యాటరీ ఉంది, 4GB ర్యామ్ 64GB స్టోరేజ్తో 18W ఫాస్ట్ ఛార్జర్తో వస్తుంది. ఫోన్ తీసుకోవచ్చు, మంచి ఫోన్ ఇది. ఇంకా నెక్స్ట్ మీరు చూసుకుంటే యూఎస్ స్కిప్ చేయొచ్చు, హెచ్డివి ఫోన్ కూడా స్కిప్ చేయొచ్చు. నోకియా 2.2 మీడియాటెక్ హీరో E22 ప్రాసెసర్తో వస్తుంది. అలాంటి బిల్డ్ క్వాలిటీ కూడా యావరేజ్గా ఉంటుంది. నోకియా అయినా సరే వీళ్ళు బిల్డ్ క్వాలిటీ 10,000 బిలో వస్తే మాకు తగ్గిస్తున్నారన్నమాట. మీరు ఆండ్రాయిడ్ 1A కావాలంటే ఫోన్ తీసుకోవచ్చు, లేదంటే బెటర్ స్కిప్. ఇంకా మైక్రోమాక్స్ సిరీస్ కూడా స్కిప్ చేయొచ్చు, మైక్రోమాక్స్ సిరీస్ వద్దు, లెనోవో A6 సిరీస్ కూడా వద్దు. ఇంకా నెక్స్ట్ వివో V15 Pro ఉంది. ఇది ఆఫ్లైన్ సెగ్మెంట్ ఫోన్, ఇది 20,000 వస్తుంది. స్నాప్డ్రాగన్ 675తో వస్తుంది. V17 కూడా అదే ప్రాసెసర్, ఇది స్కిప్ చేయడం బెటర్. 675 కావాలంటే మీకు ఇప్పుడు 9,000లో కూడా ఉంది. ఈ వివో S1 ఇది స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్తో వస్తుంది. ఆఫ్లైన్ సిరీస్ ఫోన్, ఇది కూడా స్కిప్ చేయడం బెటర్ అనమాట. ఇక నెక్స్ట్ మీరు చూసుకుంటే రెడ్మీ నోట్ ఏ ప్రో ఉందన్నమాట. రెడ్మీ నోట్ ఏ ప్రో మీకు ఇప్పుడు ప్రైస్ కూడా స్లాష్ అయింది, 14,000కి వస్తుంది. ఇప్పుడు క్వార్టర్ ఆఫ్ రూపీస్ ఇంకా తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. మీడియాటెక్ హీరో G90తో మంచి ఫోన్ అని చెప్పొచ్చు. వెనక్కి క్వాడ్ క్యామ్ సెటప్, కాకపోతే 64 మెగాపిక్సెల్ శాంసంగ్ సెన్సార్ అనమాట. ఒకటి మీరు చూసుకోవాలి. ఇంకా నెక్స్ట్ మీరు చూసుకుంటే రెడ్మీ నోట్ 8 ఉంది. రీసెంట్గా ప్రైస్ అయితే ఇంక్రీజ్ చేశారనమాట. కరోనా వైరస్ వల్ల వాళ్ళు ఇంపోర్టింగ్ అయితే లేట్ అవుతుంది కాబట్టి 10,500 రూపీస్కి అయితే వీళ్ళు ఇంక్రీజ్ చేశారు, 500 రూపీస్ అనమాట. ఇంకా మంచి ఫోన్ అని చెప్పొచ్చు క్వాడ్ ఆఫ్ ఉపయోగించుకుంటే. ఇక నెక్స్ట్ సామ్సంగ్ M30s ఉంది. M30s కన్నా వెయిట్ చేస్తే M31 వస్తుందన్నమాట ఈ నెల ఆఖరిలోగా, అది తీసుకొని బెటర్. ఇంకా నెక్స్ట్ సామ్సంగ్ M30 ఉంది. ఇది మీరు కార్డ్ ఉపయోగించుకుంటే 10,000 బిలోయే వస్తుంది, మంచి ఫోన్ అని చెప్పొచ్చు. AMOLED స్క్రీన్తో. అలానే మీకు ఎగ్జోనిసిస్ 9 చూపిస్తూ ఉండండి. ఇది ఏ ప్రాసెసర్ అంటే ఇక్కడ ప్రాసెసర్ మెన్షన్ చేయలేదు, కానీ ఇది ఎగ్జోనిసిస్ ప్రాసెసరే. ఒకటి మీరు అడ్జస్ట్ అవ్వాలి. చూసా కదా ఫ్రెండ్స్, ఇవైతే మొబైల్స్ సేల్ పెట్టి ఫ్లిప్కార్ట్ మొబైల్ బొనాంజాలో ప్రతి నెల అవుతూనే ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Tech 365. బై బై నా.